హాయ్ హలో అండి, నేను మీ శ్రీనులాక్స్. ఇప్పుడు మనం వైకుంఠపురం అనే ఊర్లో ఉన్నామండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. అలాగే శ్రీ భగవాన్ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రం కూడా ఉందండి. ఇప్పుడు మనం సనాతన ధర్మక్షేత్రం దగ్గరికి వెళ్తున్నామండి. అక్కడికి వెళ్ళి ఆశ్రమం దగ్గర వీడియో తీయడానికి పర్మిషన్ ఇస్తే తీద్దాం, లేదంటే ఎంతవరకు వాళ్ళు తీసుకోమంటారో అంతవరకు తీసి మీకు ఆశ్రమం మొత్తం చూపిస్తానండి. అక్కడ వాళ్ళ నియమాలు ఏంటి, వాళ్ళ ఏమి సిద్ధాంతం మొత్తం అడిగి తెలుసుకుని, లేదంటే వాళ్ళ చేతే మాట్లాడిస్తానండి. అదిగోండి, మీరు ఇప్పుడు ఎదురుకుండా కనపడుతుంది కదా, ఇదేనండి ఆ క్షేత్రం. అక్కడికి వెళ్ళి మొత్తం అడిగి తెలుసుకుందాం పదండి. భగవన్ శ్రీ వ్యాసదేవాయ నమః. ఇదేనండి వచ్చాము, భగవాన్ శ్రీ వ్యాస సనాతన ధర్మక్షేత్రం అండి. ఇది మనం ఇక్కడ లోపలికి వెళ్ళాలంటే కొంచెం ముందర ఈ ధర్మక్షేత్రానికి సంబంధించిన ఒక పెద్ద ఆయన ఉంటారండి, గురువు గారు. ఆయన దగ్గరికి వెళ్ళి మనం పర్మిషన్ అడిగి తెచ్చుకోవాలి, లేదంటే లోపలికి మనకి వీడియోస్ తీయడానికి అలౌ చేయరు. అక్కడ ఈ లోపలికి వెళ్తే ఆయన ఉంటారండి. పర్మిషన్ అడిగానండి. అయితే టెంపుల్ లోపల కాకుండా బయట ప్రాంగణం వరకే వీడియోస్ తీసుకోమని చెప్పారు. ఇప్పుడు వెళ్ళి ప్రాంగణం మొత్తం వీడియోస్ చూద్దామండి, లోపల ఎట్లా ఉన్నది ఏంటన్నది. భగవన్ శ్రీ వ్యాసదేవాయ నమః. భగవన్ శ్రీ వ్యాసదేవాయ నమః. భగవన్ శ్రీ వ్యాసదేవాయ నమః. భగవన్ శ్రీ వ్యాసదేవాయ నమః. లోపలికి అయితే వచ్చాం కానండి, ఇక్కడ ఎవరు ఒక ఆయన మెయింటైన్ చేస్తారంటండి. ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన పేరు చెప్పలేను, ఆయన దగ్గరికి వెళ్ళి ఏమేమి కావాలో కనుక్కొని తెలుసుకోమని చెప్పారు. సరే, మనకైతే ఆ యొక్క ఆశ్రమం లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు, బయట వరకే తీసుకోమన్నారు కదా. ఒకసారి మొత్తం ఆయన చేత మాట్లాడించిన రికార్డింగ్ ఉన్నాయి, అవి కూడా కొన్ని మీకు పెట్టి మొత్తం టెంపుల్ మొత్తం చూపిస్తానండి. ఆ వెనక సైడ్ మొత్తం రౌండ్ గా తిరిగి ఈ ప్రాంగణం మొత్తం ఎలా ఉందో చూద్దాం. భగవన్ శ్రీ వ్యాసదేవాయ నమః. భగవన్ శ్రీ వ్యాసదేవాయ నమః. భగవన్ శ్రీ వ్యాసదేవాయ నమః. భగవన్ శ్రీ వ్యాసదేవాయ నమః. గైస్, ఇందాక నేను మీకు చెప్పా కదండి, ఇక్కడ మెయింటైన్ చేసే ఒక పెద్ద ఆయన ఉన్నారని చెప్పా కదండి. ఆయన కలిసాను. అయితే ఆయన వీడియోలో వద్దు కానీ నేను మామూలుగా వివరాలు చెప్తానని చెప్పేసి అన్నారండి. మీరు కావాలంటే ప్రాంగణం మొత్తం వీడియో తీసుకుంటూ ఉండండి, నేను చెప్తా ఉంటానని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మనతో పాటు ఈ యొక్క ధర్మక్షేత్రం గురించి మనకు వివరాలు చెప్తారండి. సార్ చెప్పండి, ఈ యొక్క ధర్మక్షేత్రం ఎప్పుడు నిర్మించారు, అసలు ఇక్కడ ఉన్న నియమాలు గాని పద్ధతులు ఏంటన్నది మా యొక్క సబ్స్క్రైబర్లకి అలాగే మా చూసే ఆడియన్స్ అందరికి చెప్పండి. భగవాన్ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రము పూజ్య శ్రీ భవగ్ని గురుదేవుల వారు ఆధ్వర్యంలో దీని నిర్మాణం జరిగింది. భగవద్గీత సత్సంగాలు మనకి అందజేస్తూ ఉన్నారు. మనిషి భగవద్గీత పారాయణంతో పాటు జీవితంలో ఆచరణ చేయాల్సిన గ్రంథము. ఎందుకంటే భగవంతుడు మనకి ఎలా ఉండాలో మనకి తెలియజేశారు శ్రీమద్ భగవద్గీత ద్వారా. భగవద్గీత భగవంతుడి వ్యక్త అవతారము, ఆయన మూర్తి స్వరూపము. భగవద్గీతని మనము ఒక గ్రంథంలాగా ఎప్పుడూ కూడా చూడకూడదు అని వ్యాసదేవుల వారు శ్రీ మహావిష్ణువు యొక్క 17వ అవతారం. భాగవతంలో 24 అవతారాల గురించి మనకు తెలియజేశారు. పరమాత్మ వ్యాసదేవుల వారిగా జ్ఞానాన్ని అందించడానికి అవతరించారు. అందుకని ఆయనది జ్ఞానావతారం. మనిషి దుఃఖం పోవాలి అంటే కేవలం జ్ఞానం మాత్రమే ఉపయోగపడుతుంది అని మనకు ఆ జ్ఞానాన్ని వేదాలు, మహాభారతము, భాగవతము, అష్టాదశ పురాణాలు, బ్రహ్మసూత్రాలు, శ్రీమద్ భగవద్గీత, ఇందులో మనకి మనిషి ఏ విధంగా జీవించాలి అనేది మనకు తెలియజేశారు. మన కోరికలు ఎలా ఉండాలి, మనకు వచ్చే ఆలోచనలు ధర్మబద్ధమైనవేనా, మనము ఇతరులతో ఏ విధంగా ప్రవర్తించాలి,
ఇవన్నీ మనకి అందరి పట్ల ప్రేమ కరుణ అనేది ఏ విధంగా చూపెట్టాలి అనేది మనకు వ్యాసదేవుల వారు అందించారన్నమాట. ఆయన గురించి అందరూ తెలుసుకోవాలి. ఆ తండ్రికి ప్రతి మానవుడు జన్మ తీసుకున్న తర్వాత రుణపడి ఉన్నారు. ఎందుకంటే ఈ జ్ఞానం అనేది మనకు అందించింది ఆయనే కాబట్టి. ఈరోజు ఎక్కడ ఎవరు ఏ ఇంట్లో ఏది శ్రీమంతం దగ్గర నుంచి అన్నప్రాసన, నామకరణము, ఉపనయనాలు, పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, వీటికి కావలసిన అన్ని మంత్రాలు కూడా మనకి ఆయనే అందించారు. ఆయన గురించి అందరూ తెలుసుకోవడానికి నిర్మించినదే ఈ భగవాన్ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రం. ఇందులో ఇది 4 అంతస్తుల్లో ఉంది. తత్వదర్శిలో వ్యాసదేవుల వారి అవతార విశిష్టత, ఆయన మనకి ఏమేమి అందించారు, మనం తెలుసుకోవాల్సినవి ఏంటి, భగవంతుడు మనల్ని ఎలా జీవించమన్నారు, భగవంతుడు ఎక్కడ ఉన్నారు, ఆయన్ని మనం ఎలా తెలుసుకోవాలి, మనం ఏ విధంగా జీవించకూడదు, భగవంతుడు మనకి తెలియజేసిన విధంగా మనము జీవిస్తే మన జీవితం ఏ విధంగా సుఖాలతో శాంతితో ఉంటుంది అనేది మనకి శ్రీమద్ భగవద్గీతలో భగవంతుడు తెలియజేశారు. ఈ వివరాలన్నీ కూడా మనము తత్వదర్శనంలో తెలుసుకుంటాం. ఆ పైన సత్సంగ మందిరము, అటుపైన ప్రేమ మందిరంలో 9 అడుగుల కృష్ణశిలతో మనకి వ్యాస భగవానులు వారు మనకి దర్శనమిస్తారు. ఆ పైన శిఖరము, పరంజ్యోతి మందిరము, నిర్వికల్ప ధ్యాన మందిరము ఉన్నాయి. ఓకేనండి, ఇక్కడ ఇప్పుడు ఈ పెద్ద ఆయన చెప్పినవన్నీ కూడా ఈ యొక్క భగవాన్ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రం గురించి తెలియపరిచారండి మనకి. ఇవన్నీ కూడా మీరందరూ విన్నారని ఆశిస్తున్నాను. అలాగే ఈ రోజు కొంచెం వాతావరణం బాగోకపోవడం వల్ల గాలి బాగా ఉందండి. అందువల్ల ఆయన చెబుతున్నప్పుడు గాలి విపరీతంగా వచ్చేదండి. ఆ గాలి సౌండ్ కూడా మనకు రికార్డ్ అయిపోయింది. ఓకే అండి, ప్రాబ్లం లేదు. ఆయన చెప్పిన మాటలైతే మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. అలాగే మన ఎదురుకుండా బిల్డింగ్లు కనపడుతున్నాయి కదండి. ఈ బిల్డింగ్లు ఈ యొక్క ధర్మక్షేత్రానికి వచ్చిన వారికి ఉండడానికి ఇస్తారండి రూమ్స్. అలాగే ఇక్కడ ఉన్న ప్రాంగణం మొత్తం చూసుకుంటూ ఈ వీడియో బయటికి వెళ్ళి ఎండ్ చేద్దామండి. भगवन् श्रीव्यासदेवाय नमः। 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 भगवन् श्री ఓకేనండి, ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.